బ్రహ్మదృష్ట్యధికరణము. బ్రహ్మదృష్ట్యధికరణము బ్రహ్మదృష్ట్యధికరణము బ్రహ్మదృష్ట్యధికరణము. దీనికి ఏక విషయత్వ సంగతి. ప్రతీక ఉపాసనలు ఏవైతే చెప్పారో ప్రతీకాన్ని ఆత్మరూపంగా ఆత్మత్వంగా ఉపాసన చేయొద్దు అని చెప్పారు. ఆ ప్రతీక ఉపాసన గురించి మళ్ళీ ఇక్కడ కూడా విచారం చేస్తాము అంటాడు. మరి ఇక్కడ సంశయం ఏమిరా అంటే బ్రహ్మని ప్రతీక దృష్టితో చెయ్యాలా లేకపోతే ప్రతీకాన్ని బ్రహ్మ దృష్టితో చెయ్యాలి? చూడండి, బ్రహ్మని ప్రతీకం అనుకోవాలా ప్రతీకాన్ని బ్రహ్మ అనుకోవాలా అని. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి పెట్టుకుంటే ఫలితం, ఉత్కృష్టంలో నికృష్ట దృష్టి పెట్టుకుంటే దుష్ఫలితం. ఆ రోజు చెప్పాం, మరి గుర్తుందో లేదా నేను ఇక్కడ చెప్పాను లేదు తెలీదు. నువ్వు క్యాషే దగ్గరికి వెళ్ళి ఇంకేముందా నువ్వు ఇంత పని చేస్తున్నావు, ఇంకా 3 నెలల నుండి మేనేజర్ చేస్తారు అంటే వాడు గబగబా పని చేసేస్తాడు. అదే మేనేజర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత జీతం చేసుకుంటున్నావు, నువ్వు మామూలుగా ఏమిటి గుమాస్తా చేసిన పని కూడా చేయట్లేదు, ఎందుకు త్వరగా చెప్తాను అనుకోండి, వాడు చేసే పని కూడా ఆపేస్తాడు. అందుకని ఎప్పుడూ ప్రతీకంలో బ్రహ్మ దృష్టి, బ్రహ్మని ప్రతీక దృష్టితో చేయకూడదు. అంతే, ఉత్కృష్టాన్ని నికృష్టాన్ని తీసుకురాకూడదు, నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి చెయ్యాలి. అది విషయం. ఇక్కడ సంశయం వాడు ఎలా చెయ్యాలి అంటాడు. పూర్వపక్షం అంటాడు ప్రతీక దృష్టితోనే ఉపాసన చెయ్యాలి, ఎందుకంటే బ్రహ్మ ఫలితాన్ని ఇస్తాడు కనుక ప్రతీక దృష్టితో బ్రహ్మను ఉపాసన చేయాలి. వాడు ఎప్పుడు మరి వ్యతిరేకమే చెప్తాడు కదా. ప్రతీక దృష్టితో బ్రహ్మను, మనం ఏంటంటే బ్రహ్మ దృష్టితో ప్రతీకము, ఎంత తేడా ఉంది. సిద్ధాంతం అంటాడు బాబు నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి పెట్టుకుంటే మనకి ఫలితం ఎక్కువ, అందుకని లౌకిక న్యాయం కూడా చూస్తే బ్రహ్మదృష్టితో ప్రతీకాన్ని ఉపాసన చెయ్యాలి నాయన. ఇప్పుడు మనం ప్రతిమ చూస్తున్నామంటే ఇది రాయి ఇందులో ఏముందిలే అనుకుంటే ఏమవుతుంది? ఇది రాయి కాదు, ఇందులోనే ఆ పరమాత్మ ఉన్నాడు, ఆంజనేయుడు కృష్ణమూర్తి ఎవరో ఒకళ్ళు, ఆ కృష్ణ పరమాత్మ. అందుకని మందిరానికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని నమస్కారం పెడతాం. అంటే ఏంటి? ఆ పరమాత్మని మన హృదయంలో చూడాలనుకుంటాం. అందుకని తక్కువ దానికి ఎక్కువ విలువిస్తున్నాం అన్నమాట. అన్యథా ప్రత్యవాయ ప్రసంగము అంటే దోషం తగులుతుంది. ఎలాగా? అతిథి ఆదికి ఉపాసన బ్రహ్మదృష్టిసే కన్యం అంటే అతిథి ఆదులను బ్రహ్మదృష్టితో చేసినట్లయితే బ్రహ్మ మనకు ఫలితం ఇస్తుంది. అదేవిధంగా బ్రహ్మదృష్టితో ప్రతీకాన్ని ఉపాసన చేయాలి, బ్రహ్మమే ఫలం ఇస్తుంది, ఎందుకంటే ఆయన సర్వాధ్యక్షుడు కనుక. అంతేకాని ప్రతీకములో బ్రహ్మను చూడాలి, బ్రహ్మను ప్రతీకంలో చూడకూడదు. అంతే, నాట్ వైసీ వర్స. ఇది బ్రహ్మదృష్టి అధికరణము. కిం అన్యధీర్బ్రహ్మణి స్యాత్ అన్యస్మిన్ బ్రహ్మధి. అన్యధీ బ్రహ్మణి స్యాత్ అన్యస్మిన్ బ్రహ్మధి అంటే ప్రతీకములో బ్రహ్మదృష్ట్యా ఒకటి, ఇంకొకటి అన్యస్మిన్ బ్రహ్మదృష్టి అంటే ప్రతీకములో బ్రహ్మదృష్టి, లేకపోతే బ్రహ్మని ప్రతీకంలో చూడాలా, అది వాడి ప్రశ్న. అన్యదృష్టి ఉపాసనీయం బ్రహ్మమాత్ర ఫలతత్వతః అంటే ప్రతీకాన్నే బ్రహ్మ అనుకోవాలంటాడు. ప్రతీకాన్నే ప్రతీకంలో బ్రహ్మదృష్టి, బ్రహ్మని ప్రతీకం అనుకోవాలంటాడు. ఎందుకంటే బ్రహ్మగా ఫలాన్ని, ఎందుకంటే వాడు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు కదా. అందుకని
ఉత్కర్షేతి పరత్వాభ్యాం బ్రహ్మదృష్ట్యా అన్యచింతనం. నువ్వు ఏవి చేసినా బ్రహ్మదృష్టితో చెయ్యాలి, ఏ ప్రతీకాన్ని దేన్ని చూసినా. ఎందుకంటే ఉత్కర్ష ఇది పరత్వాభ్యాం, ఉత్కర్షము పరత్వము అని ఈ రెండింటి మూలాన ఒకటి ఉత్కర్ష దృష్టి, ఇంకోటి అన్నిటికన్నా పరము. అందుకని బ్రహ్మదృష్టితో ప్రతీకాన్ని చూడాలి. అన్య ఉపాస్త్యా ఫలం దత్తే బ్రహ్మ అతిథ్యాది ఉపాస్తివత్. అంటే అతిథిని విష్ణు దృష్టితో చూడాలి అంటాం కదా, అందుకని ఫలమిచ్చేది బ్రహ్మ అయినప్పటికీ అతిథిని బ్రహ్మ దృష్టితో చూడాలి. అది దీనికి మనోబ్రహ్మ ఇత్యత్ర అబ్రహ్మస్వరూప మనోదృష్టిం బ్రహ్మణి కృత్వా, మనస్సుని బ్రహ్మణి కృత్వా, మనస్సుని బ్రహ్మం చేసుకున్నట్టాడు. అంటే ఇప్పుడు మనస్సులో బ్రహ్మదృష్టి కాదు, బ్రహ్మని మనస్సులో కృత్వా బ్రహ్మోపాహం బ్రహ్మణ ఫలదాతృత్వాత్. అంటే సిద్ధాంతం అంటున్నాడు చూడండి, బ్రహ్మణ ఉత్కృష్టత్వాద్ దృష్టి నికృష్టే మనసి కర్తవ్య. అంటే బ్రహ్మ దృష్టి నికృష్టమైనటువంటి మనసులో చేయాలి, నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి చేసుకోవాలి. లోకే నికృష్టే భృత్యే రాజదృష్టిం కృత్వా రాజవృత్తం పూజయంతి. లోకంలో భృత్యుణ్ణి రాజుగా అంటే వాడి సేవ చేస్తున్నాడు కదా, అందుకని కృత్వా రాజవత్తం పూజయంతి, రాజవత్తం పూజయంతి, వాడిని రాజులాగా పూజిస్తారు. కించ మనోబ్రహ్మ ఇది ఉపాసేతి ఇత్యస బ్రహ్మశబ్ద ఇది శబ్దపరత్వేన దృష్టిలక్షకో భవిష్యతి. మనోబ్రహ్మ ఇది అని ఇది శబ్దం చెప్పారు కనుక, ఇది శబ్దం బ్రహ్మశబ్దం తర్వాత ఉంది, అందుకని దృష్టి లక్షక, దృష్టిని ఏ దృష్టి పెట్టుకోవాలి? బ్రహ్మ దృష్టి, దేంట్లో ప్రతీకంలో. కనుక మనశబ్దస్య అనితిపరత్వాత్, మన ఇతి అని చెప్పలేదు కదా, మనోబ్రహ్మ ఇతి, ఇతి బ్రహ్మపరకం, మనోపరకం కాదు. ఇతి శబ్దము బ్రహ్మశబ్ద పరకము, మనశబ్ద పరకము కాదు. అందుకని త్వాత్ మనశబ్దస్య అనితిపరత్వాద్ ముఖ్య అర్థవాచి యథా స్థాణుం చౌర ఇతి ప్రత్యేతి ఇత్యత్ర స్థాణు శబ్దో ముఖ్యార్థవాచి. ఇప్పుడు మనస్ అన్న శబ్దానికి ఇతి శబ్దం తర్వాత లేదు, అందుకని ఇక్కడ మనసు ప్రధానం. ఈ మనసు ప్రధానమైతే ఎలాగైతే స్థాణుర్చౌర ఇది అంటే ఈ ఈ దుంగ అంటాం, ఏంటంటాం అది దుంగ, దుంగ ముఖ్యం అక్కడ కదా, దుంగ ముఖ్యం, దుంగ ముఖ్యం. ఇత్యత్ర స్థాణ శబ్దో ముఖ్యార్థవాచి చౌర శబ్దో దృష్టి లక్షక. దుంగలో దొంగను చూశాం, అదేవిధంగా మనసులో భ్రమమును చూడు. కనుక నచ అబ్రహ్మస్వరూపస్య మనసః ఉపాస్త్వే బ్రహ్మణ ఫలప్రదత్వ అనుపపత్తి. ఇప్పుడు మనస్సులో బ్రహ్మం అన్నాం కదా, అలా కాకుండా ఈ మనసు బ్రహ్మస్వరూపం కాదు, మనసు జడం. అబ్రహ్మస్వరూపమైనటువంటి మనసుని నువ్వు బ్రహ్మం అనుకుని కనుక ఉపాసన చేసినట్లయితే బ్రహ్మణ ఫలప్రదాతృత్వ అనుపత్తి. ఎందుకని ఇక్కడ మనస్సులో బ్రహ్మం చూడగా మనసునే బ్రహ్మం అంటున్నావు కదా, లేకపోతే బ్రహ్మంని మనసు అంటున్నావు. అప్పుడు మనసు నీకు ఫలితాన్ని ఎలాగిస్తుంది? మనసు ఫలితం ఇవ్వలేదు.
అబ్రహ్మస్వరూపస్య అపి అతిథేర్ ఉపాసనే. బ్రహ్మస్వరూపము కాని బ్రాహ్మణుల్లో అతిథుల్లో మనం బ్రహ్మస్వరూపాన్ని పెట్టుకుంటే బ్రహ్మ మనకి ఏ దృష్టితో చూసామో అది మనకి ఫలితాన్ని ఇస్తుంది. అందుకని యథా కర్మాధ్యక్షత్వేన ఫలం ప్రయచ్చతి తద్వత్ ఆయన కర్మకి అధ్యక్షుడు కనుక ఆయనే ఫలితాన్ని ఇస్తాడు. తద్వత్ అత్రాపి సంభవ. తస్మాత్ బ్రహ్మణి ప్రతీకే బ్రహ్మది కర్తవ్యా. ప్రతీకంలో బ్రహ్మబుద్ధి ఉంచుకోవాలి. అది బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ బ్రహ్మదృష్టిరుత్కర్షాత్ 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 బ్రహ్మదృష్టిర్ ఆదిత్యాది ప్రతీకేషు కర్తవ్య. ఆదిత్యో బ్రహ్మ అన్నప్పుడు ఆదిత్యునిలో బ్రహ్మను చూడాలి కదా. న విపరీత. బ్రహ్మని ఆదిత్యులో చూడకూడదు. కుతః ఉత్కర్షాత్ అంటే ఎక్కువ చేయడం. ఏవం సతి నికృష్టత్య ఉత్కృష్ట భవతి. నికృష్టము ఉత్కృష్టం అవుతుంది అంటే చిన్నది పెద్దది అవుతుంది. ఉత్కృష్ట దృష్టిర్ నికృష్టే అధ్యసితవ్యా ఇది లౌకిక న్యాయానుగత్యేశ్చ. ఉత్కృష్ట దృష్టి నికృష్టంలో ఉంచుకోవాలి అంటే నికృష్టం ఇక్కడ మనసు, ఉత్కృష్టము బ్రహ్మ. ఆ ఉత్కృష్ట దృష్టి ఈ మనసులో పెట్టుకో అంటే నికృష్టములో ఉత్కృష్ట దృష్టి. విపర్యయే ప్రత్యవాయ ప్రసంగం. విపర్యం అంటే ప్రత్యవాయ ప్రసంగము. నన్ను బ్రహ్మణ ప్రాధాన్యేన ఉపాస్యత్వ సిద్ధయే బ్రహ్మణి ప్రతీక దృష్టి చేత్ బ్రహ్మంలో ప్రతీక దృష్టి. బ్రహ్మే కదా అన్ని ఇచ్చేది. అందుకని బ్రహ్మని ప్రతీకం అనుకో అంటే ఏమిటైంది? ప్రత్యవాయం అవుతుంది. ఇది యది బ్రహ్మ ఉపాసనే ఆదరణీయమో ఫలమిస్తుంది కనుక అంటే అలా చెప్పడం సరికాదు నాయన. ఆదిత్యుని ఉపాసమైన సర్వాధ్యక్ష బ్రహ్మ ఫలదాతృత్వం కనుక ఆదిత్యునిలో బ్రహ్మదృష్టి అంటే అప్పుడు మనకి ఫలము లభిస్తుంది, విరోధము కాదు. ఇది అని ఏదైతే చెప్పారో దానికన్నా ముందు ఉన్నది ఇతి అన్నది దృష్టి. మనోబ్రహ్మ ఇతి. మనసు ముఖ్యము. ఈ ముఖ్యమైన దానిలో ఆ దృష్టి బ్రహ్మ దృష్టి ఉంచుకోవాలి. సరే, ఇదైంది. ఆదిత్యాదిమత్యధికరణం. ఆదిత్యాదిమత్యధికరణం. ఆదిత్యాది